అంటే వాళ్ళేమంటున్నారంటే ఇది హిందువుల దేశం కాబట్టి హిందుత్వాన్ని ముందు తీసుకోవడం తప్పు కాదు కదా, అంటే ధర్మబద్ధంగా. హిందూ దేశమైనంత మాత్రాన హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది తప్పు కాదు. ఏదైతే బీజేపీ ఉందో అది ఒక మతతత్వ పార్టీగా పరిణవిల్లుతుంది. ఉమ్, మీరు చూసుకున్నట్లయితే గడిచిపోయిన 10 సంవత్సరాల్లో జరిగినటువంటి మారణ హోమాలు, తొక్కిసలాటల్లో ఏది మతతత్వ పార్టీలుగా మతాన్ని ప్రచారాలు కానివ్వండి, మతాల పేరుతో దాడులు కానివ్వండి, మతాల పేరుతో దళితులను చంపడం కానివ్వండి, మతాల పేరుతో బీసీ సామాజిక వర్గాన్ని హింసించడం కానివ్వండి, చర్చిల పైన దాడులు కానివ్వండి, మసీదుల పైన దాడులు కానివ్వండి, రకరకాల ఉద్దేశాలు కానివ్వండి, ఈ జై శ్రీరామ్ లాంటి నినాదాలు కానివ్వండి, మీరు చూస్తే బీజేపీ వచ్చిన తర్వాతే బాగా పరిణామిల్లుతున్నాయి. ఉమ్, హిందువులుగా ఉన్నటువంటి ఎవరైతే దళితులు ఉన్నారో, మైనారిటీలు ఉన్నారో వాళ్ళపైన కూడా దాడులు చేస్తున్నారు కదా. ఓకే. వీళ్ళు హిందుత్వాన్ని తీసుకుని వెళ్తున్నారు. మన అంతరం హిందువులు అంటున్నారు. మరి అదే ఈ ఉత్తరప్రదేశ్ లోని కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి నార్త్ స్టేట్స్ లో మరి దళితులు కూడా హిందువులుగా ఉన్నారు. మరి ఆ దళితులు కూడా చంపేస్తున్నారు కదా. మరి వాళ్ళు కూడా హిందువులే కదా, వాళ్ళని కూడా కాపాడుకోవాలి కదా, వాళ్ళని కూడా వీళ్ళు కలుపుకోవాలి కదా. వాళ్ళకి కూడా మీరు చూసుకోండి, ద్రౌపది ముర్ము గారికి అంటే కులం అనే ఒక అపకీర్తిని అంటే అంటగట్టి ఆమె దర్శించిన తర్వాత, అయోధ్య రామ మందిరం దర్శించిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ దాంట్లో ఉన్న అనేక మంది స్వార్థపరులు వాళ్ళు అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే విభజించి పాలించడం అనే ఒక రూల్ పాలసీ తీసుకుని వచ్చి వాళ్ళు విభజించి పాలించి దళితుల్ని, శూద్రుల్ని, అతిశూద్రులు ఇలా రకరకాలుగా పాలించి వాళ్ళకి విద్యా వ్యవస్థ లేకుండా, అదే విధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య వ్యవస్థ లేకుండా చేసి ఈ రోజు దళితులకు విద్యను అందించారంటే అది క్రిస్టియన్ మిషనరీసే. ఈ రోజు దళితులకి కానివ్వండి, బీసీలకి కానివ్వండి, అన్నగాండిన వర్గాలు శూద్రులుగా చేయబడినటువంటి వాళ్ళకి విద్యా వ్యవస్థను అందించింది క్రిస్టియన్ మిషనరీస్. అదేవిధంగా వైద్య వ్యవస్థ సృష్టించింది క్రిస్టియన్ మిషనరీస్. ఇక్కడ సేవ చేసింది క్రిస్టియన్ మిషన్. భారతదేశాన్ని అభివృద్ధి చేసింది క్రిస్టియన్ మిషనరీస్. సో ఇప్పుడు ఎక్కడ హిందుత్వం చేసింది చెప్పండి.